సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలంటే తేజ లాంటి వారి సపోర్ట్ అవసరమని, వారి ద్వారా ఈజీగా సినిమాల్లోకి వెళ్ళొచ్చని ఆ నాటకాన్ని చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక ఆ నాటకంలో సుహాస్ యాక్టింగ్ కి మంచి అప్రిషియేషన్ రావడంతో పాటు ఫ్రెండ్స్ అందరూ తనలో మంచి నటుడున్నాడని, సినిమాల్లో యాక్ట్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని ఎంకరేజ్ చేయడంతో ఇన్ని రోజులుగా డాన్స్ చేసిన రాని పేరు ఒక నాటకంతో రావడం చూసి తనకి యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఇదే విషయం తన గర్ల్ ఫ్రెండ్ లలితకి చెప్పగా ఆమె కూడా సపోర్ట్ చేయడంతో తేజాతోనే కొన్ని నాటకాల్లో నటిస్తూ మంచి ఎక్స్పీరియన్స్ ని తెచ్చుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో హైదరాబాద్కి వెళ్లి సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యాడు. కానీ తన ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సుహాస్ 2 సంవత్సరాలు టైం అడిగి అంతలోపు తాను ఏమీ చేయకపోతే మీరు చెప్పినట్లు ఏదైనా జాబ్ చేసుకుంటానని చెప్పగా అందుకు వారు ఒకవేళ నువ్వు ఇక్కడ నుండి వెళ్తే నీతో మాట్లాడమని చెప్పిన సుహాస్ గర్ల్ ఫ్రెండ్ మాత్రం తనని ఎంకరేజ్ చేయగా 2012లో సుహాస్ హైదరాబాద్కి వెళ్లే బస్ ఎక్కాడు. ఇక అలా ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చాడో ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక సతమతమవుతూ